భార్యకు పక్కింటావిడ ఏదో చెప్పింది. కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది. భార్య: ఏమండి, నిన్నింటికి వచ్చిన నా స్నేహితురాలు సునీతను ఏమని అడిగారు? భర్త: నేనేం అడగలేదు, ఆమెతో మర్యాదగా మాట్లాడాను. భార్య: మర్యాదగా ఏం మాట్లాడారు? భర్త: ఉదయం టిఫిన్ టైంకి ఎవరైనా వస్తే మనం ఏమని అడుగుతాం? భార్య: టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. భర్త: మధ్యాహ్నం భోజనం టైంకి ఇంటికి ఎవరైనా వస్తే భార్య: భోజనం చేద్దురు కానీ రండి అని అడుగుతాం. భర్త: మరి సునీత రాత్రి పడుకునే టైంకి వచ్చింది, చీకట్లో ఏం వెళ్తారు, పడుకుందాం రండి అని అడిగా. ఇందులో ఏదైనా తప్పు ఉందా? జడ్జి: ఏమో పాప, మీ అమ్మ నాన్న ఇడిపోతున్నారు, నువ్వెవరితో ఉంటావు? అమ్మతో ఉంటావా? పాప: మా నాన్న అమ్మను కొట్టినప్పుడల్లా ఆయన మీద కోపంతో నన్ను కొడుతుంది, అందుకని మా అమ్మ దగ్గర ఉండను. జడ్జి: అయితే మీ నాన్నతో ఉంటావా? పాప: మా నాన్నకు నేనంటే అసలు గిట్టదు, తప్పు చేయకుండా కొడతాడు. జడ్జి: మరి ఎవరితో ఉంటావు? పాప: మీ దగ్గర ఉంటా సార్. జడ్జి గారు మనసులో: వామ్మో, నా భార్య కంటే వాళ్ళ అమ్మ నాన్నే నయం, ఇద్దరు కలిసి ఉండేటట్లు తీర్పు చెబుతా. భార్యాభర్త ఇద్దరూ పందెం వేసుకున్నారు. తనే తెలియని వాడని భావిస్తూ భర్త: నేను ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు నాకు 50 రూపాయలు ఇవ్వాలి. అదే నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకపోతే నేను నీకు 5,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. భర్త: మన దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? భార్య: కరెక్ట్గా తెలియదండి, ఇదిగో తీసుకోండి 50 రూపాయలు. భర్త: చూసావా నా పవర్, నా తెలివి? మేసం తిప్పుతూ: ఇప్పుడు నీ రౌండు అడుగు. భార్య: 2 కాళ్ళ జీవి పడుకున్నప్పుడు 3 కాళ్ళు ఉంటాయి, ఏంటా జీవి? భర్త: ఏందబ్బా, బుర్ర బద్దలు కొట్టినా జవాబు రావటం లేదు. వామ్మో, ఆడవాళ్ళను తక్కువగా అంచనా వేయకూడదు, బుద్ధి తక్కువై పందెం వేశా. ఇదిగో 5,000 రూపాయలు అంటూ ఏడుస్తూ ఇచ్చాడు.